అసలు యుక్రెయిన్ ఊకుంటుందా? రష్యా తన కెమెరాలను హ్యాక్ చేస్తే యుక్రెయిన్ ఊకుంటుందా? బికాస్ యుక్రెయిన్కి వేరే సహారా లేదు. దాని దగ్గర సోల్జర్స్ కూడా లిమిటెడ్ ఉన్నారు, అమ్యునైజేషన్ కూడా లిమిటెడ్ ఉన్నది, రష్యాతో పెట్టుకునే శక్తి కూడా లిమిటెడ్ ఉన్నది. సో ఒక్కొక్క అడుగు రష్యా మీద పిడుగు లెక్క కురిపియాల. అప్పుడే రష్యా ఏంద్రా వై అని చెప్పి అనుకుంటారు. అసలు హార్డ్లీ పుతిన్ ఏమనుకున్నాడు, తిప్పి కొడితే ఒక 2 నెలలు యుక్రెయిన్ ఖతం, దాని తర్వాత చూసుకుందామని అనుకున్నాడు. అది చిలికి గాలివానై ఇవాళ మాస్కో మీద దాకా దాడి తెచ్చుకున్నది అని అంటే యుక్రెయినియన్స్ కూడా వెనుకకు జరిగే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్తున్నారు. వెనుకకు జరిగే ప్రసక్తి లేదు అని చెప్పి ఆలోచిస్తుంటే వాళ్ళ ప్రతి అడుగు భీకర పిడుగు లెక్క దాడి చేస్తున్నది. ప్రతి అడుగు స్ట్రైక్ రేట్, ప్రిసిషన్ పక్కకు పెట్టు, స్ట్రైక్ ఎంత ఘాతక్ చేస్తున్నారంటే అసలు బబడి కొట్టుకుంటుంది రష్యా. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అనంటే, ఈ యుద్ధం మనకు ఏమేమి నేర్పుతుందో చూడు. కెమెరాలని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి మనకు రష్యా నేర్పింది. ఇప్పుడు యుక్రెయిన్ ఏం నేర్పుతుందంటే ఫ్రెండ్స్, అక్కడ నేను రాసిన, యుక్రెయిన్ డెప్లాయ్స్ ఇన్విజిబుల్ సోల్జర్స్, అంటే అదృశ్యమైపోయే సోల్జర్. నేను చెప్పిన మీకు సైన్స్ ఫిక్షన్ లెక్క ఉంటుంది. గిరీష్ గారు చెప్పింది మళ్ళీ ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండదు. ఇది మీడియం మ్యాగజైన్లో వచ్చిన కథనాలు తీసుకొని వచ్చిన నేను, మీడియం మ్యాగజైన్లో వచ్చిన కథనాలు. అదృశ్యమైపోయే సోల్జర్లు అంటే రోబోట్లు కావవి. ఏదో ఇట్లా వచ్చి నువ్వు ఇట్లా నిలబడగానే మన మిస్టర్ ఇండియాలో ఉంటుంది, ఇట్లా వాచ్ ఇట్లా గుంజంగానే బుర్రుమన్నాడు మాయమైపోతాడు. అట్లాంటి సోల్జర్లను తయారు చేస్తున్నది. వాళ్ళు నిజంగా మనుషులు, ఏదో రోబోట్లు ఇట్లా కాదు. అంటే వాళ్ళకు ఒక క్యామోఫ్లాజ్ డ్రెస్ తయారు చేసింది యుక్రెయిన్, వాళ్ళకు ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ తయారు చేసింది యుక్రెయిన్, ఆ హీట్ అబ్జర్వ్ చేసుకోనికి. ఏమవుతుంది గిరీష్ అని చెప్పి చెప్తే, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూడండి, థర్మల్ ఇమేజెస్ పెట్టి మనం చూస్తే ఇక్కడ నార్మల్ ఆ కోట్ వేసుకొని సోల్జర్ ఏ రకంగా కనిపిస్తుండో చూడండి. ఆయన బాడీ హీటే ఆ కెమెరాలకు దొరుకుతాయి. థర్మల్ ఇమేజెస్ ఇవి థర్మల్ సెన్సింగ్ ద్వారా వీటిని క్యాప్చర్ చేస్తారు. అదే ఒక యుక్రెయినియన్ సోల్జర్ కంప్లీట్గా అదృశ్యం అయిపోయింది. సేమ్ విత్ ది కేస్ ఆఫ్ ఇక్కడ కూడా చూడండి మీరు ఇక్కడ. అండ్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇవాళ రష్యన్ సోల్జర్స్ భయపడుతున్నారు. అరే ఈయనమ్మ ఏంద్రా బాయ్ ఇది అని. ఎందుకు చెప్పాలన్నా, వీళ్ళు డ్రాగన్ డ్రోన్స్ వాడుతున్నారు ఫ్రెండ్స్. యుక్రెయినియన్స్ డ్రాగన్ డ్రోన్స్ వాడుతున్నారు. వాళ్ళకి తెలుసు మా ఒక్కొక్క అడుగు భీకరంగా ఉండాలా, చాలా ఆచితూ చేయాలా. మా దగ్గర సోర్సెస్ లిమిటెడ్ ఉన్నాయి, మా హోస్లా బులంద్ ఉన్నది, మా పట్టుదల గట్టిగా ఉన్నది, మా సంకల్పం గట్టిగా ఉన్నది. నేను ఇక్కడ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నానా, రష్యాకు సపోర్ట్ చేస్తున్నానా అన్నది కాదు. ఇందులో నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి అని అనేది నేను ఆలోచిస్తున్నాను. యుద్ధం తన యుద్ధ నీతి ఏ రకంగా మార్చింది అని అనేది మనం నేర్చుకోవాలా అని చెప్పి చెప్తున్నా. ఆ రకంగా మన భారత్ రెడీ ఉందా అని అనేది నా ప్రశ్న, నా అప్రహెన్షన్, తప్ప ఇంకేం లేదు. కోర్స్ మోదీ ఉన్న తర్వాత ఇంత పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ డేటా నాకే తెలుసానంటే ఆబ్వియస్గా మన రక్షక బలగాలు ఇంకా ఖతర్నాక్ ఉంటారు. సో డైరెక్ట్గా పోయి చూస్తే ఇవాళ ఒక డిస్రప్టివ్ థర్మల్ సిగ్నేచర్స్, అంటే బాడీ అబ్జర్వ్ చేసుకునే డ్రెస్సెస్ తయారు చేస్తుంది ఇలా యుక్రెయిన్. అది కంప్లీట్గా ఏవైతే ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ఉంటుందో ఆ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ కంప్లీట్గా నీ బాడీ హీట్ని అబ్జర్వ్ చేసుకొని నిన్ను కంప్లీట్గా క్యామోఫ్లాజ్ చేసేస్తుంది. అని అంటే నేను కనబడకుండా చేసేస్తుంది, అదృశ్యం చేసేస్తుంది. ఏ థర్మల్ కెమెరాకు కూడా నువ్వు కనబడవు. అంటే ఆర్ట్ ఆఫ్ వానిషింగ్. ఇప్పుడు ఒక కొత్త వార్ ఎట్లా మొదలైందని అంటే నువ్వు ఎట్లా అదృశ్యం అయిపోతావు. వెనకటికి మనం చైనా కూడా చూసింది, ఇట్లాంటి తయారు చేసింది, ఇట్లా పెట్టుకోగానే కనిపిస్తలేదు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. సో ద ఆర్ట్ ఆఫ్ వానిషింగ్ మీకు చూస్తే ఇప్పుడు ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ ఫీడ్బ్యాక్ ఎట్లున్నది అని అంటే కంప్లీట్గా వార్ అనేది చాలా రిఫైన్మెంట్ అయింది. వార్ అనేది ఒక కొత్త నీతిని నేర్పింది. కొత్త ప్రిసిషనే కాదు, స్ట్రైక్ రేట్ ఎంత ఘాతకు ఉండాలా, ఎంత డేంజరస్గా ఉండాలా అని అనేది ఇలా నేర్పింది. ఇప్పుడు ఒక డ్రోన్తో కేవలం ఒక డ్రోన్ వ్యూ కాదు, నిజంగా చెప్పాలని అంటే ఇప్పుడు లిటరల్గా నువ్వు వేసుకునే డ్రెస్ కూడా ఏ రకంగా ఉండాలంటే నీ సర్వైవల్ స్కిల్స్ ఏ రకంగా ఉండాలా అని అనేది ఇలా యుక్రెయిన్లో ఉన్న స్టెల్త్ ఆర్ట్ నీకు నేర్పుతున్నది ఫ్రెండ్స్. బాటమ్ లైన్ ఏందని అంటే ఇది కేవలం ఒక ఏజ్ ఆఫ్ డ్రోన్ వార్ఫేర్ అదే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎనిమీ సెన్సర్స్ని ఎట్లా మనం తప్పించుకోవాలా, మనం ఎట్లా అదృశ్యం అయిపోవాలా అనేది కూడా యుద్ధ నీతి మనకు నేర్పుతున్నది. డ్రాగన్ డ్రోన్స్ కాడికి వస్తే ఇది ఇట్లా డ్రోన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఇట్లా లేసి ఎగురుతుంది. ఎగిరిన తర్వాత ఈ డ్రోన్లనంట థర్మైట్, అంటే ఒక మాల్టెన్ డెత్ ఫ్రమ్ స్కై. అంటే ఇప్పుడు ఒక అగ్నిపర్వతం బద్దలైతే ఎట్లొస్తుంది, అందులో నుంచి వాల్కెనో వస్తుంది, మనం అందరికి తెలుసు.
ఆ వాల్కెనో వచ్చినప్పుడు దాన్ని ముట్టుకునే కెపాసిటీ ఎవరికైనా ఉంటుందా, దగ్గరకు పోయే కెపాసిటీ ఏదైనా ఉంటుందో, నువ్వు మొత్తం కంప్లీట్గా ఆర్మడ్ అయిపోవాల్సి వస్తుంది. దానికి ఒక సపరేట్ సూట్ గీట్ వేసుకొని దాని దగ్గరకు పోవాల్సి వస్తుంది ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎ వాల్కెనిస్ట్. అయితే ఇట్లాంటి డ్రాగన్ డ్రోన్స్ తయారు చేసింది యుక్రెయిన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డ్రాగన్ డ్రోన్స్లల్లా టర్మైట్ని ఫిలప్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ట్యాంక్ కనిపించింది అని అంటే ఈ డ్రోన్ పోయి అక్కడ సీదా ఆ థర్మైట్ని వదిలేస్తుంది. ఈ థర్మైట్ ఏందని అంటే ఇది మాల్టెన్ థర్మైట్ని క్యారీ చేస్తుంది. అంటే ఇది 2000 degrees Celsiusలా కాలుతుంది. ఇప్పుడు నేను తీసుకొని వచ్చి ఈ ఏరియాలోనో లేకపోతే ఒక ట్యాంకర్లోనో ఈ థర్మైట్ వేసేసిందంటే కంప్లీట్గా ఆ ట్యాంక్ వల్నరబుల్ అయిపోతుంది, యూసేజ్కి పనికిరాదు. బంకర్స్, ట్రెంచెస్, వెహికల్ హ్యాచెస్ ఇవన్నీ సర్వనాశనం అయిపోతాయి. కేవలం ఈ చిన్న డ్రోను, ఈ థర్మైట్ క్యారీ చేస్తున్న డ్రోను ఈ థర్మైట్ వేస్తే ఇక మనుషుల మీద పడితే ఎట్లుంటుందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఫియర్ ఫ్యాక్టర్. దానికంటే ఇప్పుడు ఎట్లయిపోయిందని అంటే ఒక ఫిజికల్ డ్యామేజ్ ఎంత అవుతుంది అనేది పక్కకు పెట్టు. ఫిజికల్ డ్యామేజ్ ఎంత అవుతుందో పక్కకు పెడితే భయం, ఆకాశంలో నుంచి నన్ను ఏడ కూర్చున్నో చూసుకొని థర్మైట్ వచ్చి నా మీద పడ్డదనంటే ఈ డ్రాగన్ డ్రోన్ల నుంచి ఎట్లా అని అనేది ఒక ఫైర్ బాంబర్స్ ఆర్ట్ యుక్రెయిన్ తీసుకొని వచ్చింది. అసలు సమజైతలేదు నిజంగా చెప్పాలంటే. ఈ స్మార్ట్ మాల్వేర్ ఏదైతే ఇప్పుడు యుక్రెయిన్ కూడా వాడుతున్నారు చూడు, వీళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు రష్యా కంటే. ఆటోనమస్ ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్, మిలిటరీ AI CI ఏజెంట్స్ అంట. నమ్ముతారా మీరు? స్పై ఏజెంట్స్, మిలిటరీ AI సైబర్ ఏజెంట్స్. అంటే నీ ఏఐఏ, నీ రోబోట్సే ఇలా సైబర్ ఏజెంట్స్ అయిపోయినాయి. వీళ్ళు ఎట్లా చేస్తారనంటే ఒక్కసారి హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడైతే ఫ్లై అవుతుంది చూడు, ఎప్పుడైతే పోతుంది చూడు, అది పోయినాక తనకు తాను ఇన్స్ట్రక్షన్స్ మార్చుకుంటుంది. డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్ని బట్టి ఆ AI కోడ్ దాన్ని మార్చుకొని కంప్లీట్గా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా అక్కడ ఏదైతే ధ్వంసం చేయాలనో ఆ ధ్వంసం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ గ్రిడ్స్, వాటర్, డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పుడు ఒక దగ్గర ఒక డ్యామ్ ఉన్నది, ఆ డ్యామ్ని నేను పేల్చేయాలని అనుకుంటున్నా. ఫస్ట్ దాన్ని అక్కడ పోయి నేను ఏదో ఒకటైతే గెలకాలి కదా, ఆ సిస్టమ్ని గెలకాలి. దాని తర్వాత పోయి నేను పేలుస్తాను. సో అక్కడ పోయి కంప్లీట్గా జామ్ చేసి పడేస్తుంది. ఇది ఈ మ్యూటేషన్స్ ఆఫ్ కోడింగ్ ఏదైతే ఉంటుందో చూడు, నేను కరెక్ట్ వర్డింగ్ మాట్లాడుతున్నానో లేదో, ఐటీ రంగాన్ని ఐటీఓని నేను కాదు, ఐఎమ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్. సో ఈ మ్యూటేషన్స్ ఆఫ్ కోడింగ్ ఏదైతే ఉంటుందో చూడు, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఈ మిలిటరీ AI సైబర్ ఏజెంట్స్ చేసుకుంటున్నాయంట. వీళ్ళకు అఫీషియల్ అడ్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఇక్కడ యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా బోత్ ఈ మైకాస్ అని అంటారు, అంటే MAICS మిలిటరీ AI సైబర్ ఏజెంట్స్ని ఈ రెండు దేశాలు యూజ్ చేస్తున్నాయి. రష్యా ఇవి యూజ్ చేసి వాళ్ళ కెమెరాలను హ్యాక్ చేసి వాళ్ళని పేలుస్తున్నది. వీళ్ళేమో డైరెక్ట్గా అదృశ్యం అయిపోయి డ్రాగన్ డ్రోన్స్ ద్వారా వీళ్ళ స్థావరాలను, వీళ్ళ ఎనిమీ ట్యాంకులను, లేకపోతే వీళ్ళ మేజర్ మిలిటరీ ఎక్విప్మెంట్ను పేల్చేస్తున్నారు. బాటమ్ లైన్ ఏంటంటే ఈ ఇన్విజిబుల్ అసాసిన్స్ ఏవైతే ఉంటాయి చూడు, అంటే అదృశ్యపు అస్త్రాలు, అదృశ్యపు వెపన్స్, ఇది సైబర్ వార్ఫేర్, కొత్త సైబర్ వార్ఫేర్కి దారి తీస్తున్నది. అసలు నువ్వు బనకు కూడా లేదు. డ్యామేజ్ ఎంత అవుతుందన్నది పక్కకు పెట్టు, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక భయం కూర్చుండిపోయింది. ఇది కేవలం ఒక మిలిటరీ కూప్ కాదు ఫ్రెండ్స్, ఇది కొత్త యుద్ధ నీతి, టెక్నాలజికల్ కల్చరల్ వార్ అని అంటున్నారు దీన్ని డిఫెన్స్ నిపుణులు. సోల్జర్ వ్యానిష్ అయిపోవడము, ఓ డ్రోన్ వచ్చి మన మీద థర్మైట్ వేయడము, గ్లోయింగ్ రెడ్ థర్మైట్ మన మీద పడడము, కాలిపోవడము, 2000 degrees Celsius అని అంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. అయితే యుక్రెయిన్ సర్వైవల్ స్ట్రాటజీ ఇవాళ భారత్కి కూడా ఒక కొత్త పాఠం నేర్పుతున్నది. కొత్త వార్ఫేర్ ఏ రకంగా ఉంటుంది ఇవాళ, కన్వెన్షనల్ మెషినరీ, వెదర్ మీ ట్యాంక్స్, మీ ఎయిర్క్రాఫ్ట్స్, మీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, ఇవన్నీ ఏ రకంగా ఉపయోగపడతాయి, డ్రోన్స్ ఏ రకంగా పోతాయి అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అయితే యుక్రెయిన్లో కంప్లీట్ స్టార్టప్ కల్చర్ కాబట్టి యుక్రెయిన్ ఇందులో పురోగతి సాధించింది. వెదర్ ఇట్ మే బి మైకాస్ ఆర్ డ్రాగన్ డ్రోన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏది మనం లేటెస్ట్గా మాట్లాడుకున్నాం అదృష్టమయ్యే ఈ డ్రెస్ కోడ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్, ఇందులో యుక్రెయిన్ చాలా ముంగటికి పోయింది. కాకపోతే రష్యా కొంచెం దానికి హైరార్కీ పెద్దగా ఉన్నది కాబట్టి, మోతబరి ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ ప్రాసెస్లో కొంచెం వెనకం చేసింది అని చెప్పి డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. సో హ్యాకింగ్ ఆఫ్ కెమెరాస్ నుంచి, అదృశ్యం అయిపోయే ఈ డ్రెస్ కోడ్ల నుంచి, ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ల నుంచి, డ్రాగన్ డ్రోన్స్ నుంచి, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మన మైకాస్ ఏవైతే ఉన్నాయో చూడు, మిలిటరీ AI సైబర్ ఏజెంట్స్, వాటంతలో వాటే మ్యూటేషన్ కోడ్స్ చేసుకొని పోయి
శత్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని విధ్వంసం చేసి వస్తున్నాయి. భారత్ ఏం నేర్చుకుంటుంది? ఆర్ వి రెడీ ఫర్ ది ఫ్యూచర్ వార్? ఇది మన ఫైనల్ థాట్ ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైతే వస్తాయో నో వార్నింగ్, నో నాయిస్, నో చాయిస్, సైలెంట్గా వస్తాయి, ఇన్విజిబుల్ వర్కర్ల లెక్క పనిచేస్తాయి. ఏఐ గోస్ట్లు అంట నేను, అంటే చేతబడి చేసినట్టు. అక్కడ ఏదో బటన్ ఒత్తంగానే అక్కడ ఏదో పుల్ల గుచ్చగానే ఇక్కడ మన మీద పుల్ల పడేటట్టు, అక్కడ ఏదో ఎర్ర బటన్ ఒత్తంగానే ఇక్కడ మన మీద థర్మైట్ పడ్డట్టు. నిజంగా చెప్పాలని అంటే చేతబడి చేసినట్టే అనిపిస్తుంది నాకు. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీస్ లెక్క. అసలు నువ్వు చూసే లోపల సోల్జర్ అదృశ్యం అయిపోతున్నాడు ఆ డ్రెస్ కోడ్ వల్ల. ఇది మోడర్న్ వార్ఫేరా లేకపోతే టెక్నాలజికల్ కల్చరల్ వార్ఫేరా? యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తూనే వచ్చింది. ఎవడు తొందరగా దీన్ని అడాప్ట్ చేస్తాడు, ఎవడు పెద్ద పెద్ద పోకడలకు పోకుండా ఎవడెవడు తొందరగా దీన్ని అడాప్ట్ చేస్తాడు, ఎవడైతే అజైల్ ఉంటాడు, ఫ్లెక్సిబుల్ ఉంటాడు, వాడే ఈ యుద్ధంలో రారాజు అవుతాడు. ఈ అమెరికా పెత్తనం, F-35s, B-2 బాంబర్స్, ర్యాప్టర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కుర్చీ మడతపెట్టి అని చెప్పి చెప్తున్నారు. బికాస్ ఈ డ్రాగన్ డ్రోన్స్, ద మైకాస్ అండ్ ద ఇన్విజిబుల్ అసాసిన్స్ లైక్ డ్రెస్ ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి ఇలా వార్ఫేర్లో. దీనిపైన మీ అభిప్రాయం ఏమున్నది? అండ్ భారత్ ఈ డేంజరస్ సిచ్యువేషన్కి ప్రిపేర్ అయి ఉన్నదా లేదా? ఈజ్ ఆర్ భారత్ రెడీ అని అన్నది మన ఒక క్వశ్చన్ మార్క్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.